హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగుండాలా? అందరిలో నేను ఉండాలా? బాగున్నారా? మరి పనులన్నీ కరెక్ట్ సక్రమంగా చేసుకున్నారా? వడ్లు కోతలు మరి వడ్లు అన్నీ వెళ్ళిపోయినాయి మార్కెట్కు. ఓకే, వెళ్ళిపోతే మంచిదే. మరి ఎందుకంటే కొందరు అప్పు చేసి, కొందరు వాళ్ళ సొంత డబ్బులతోటి వారి మరి చేసి ఉంటారు కాబట్టి సంతోషకరమైన విషయమే. ముఖ్యంగా మనకు యూట్యూబ్ వాళ్ళు ఈ కోర్సు ఆ కోర్సు అని పెడుతున్నారు. ఫస్ట్ రూ. 99కు ఈ కోర్సు అని నేర్పిస్తారు. లోపలికి పోయిన తర్వాత మళ్ళీ వేరే కోర్సు నేర్చుకోవడానికి ఇన్ని వేల రూపాయలు అని చెప్తారు. కానీ నాకు తెలిసినంత మట్టుకు అది కాదు. ఎందుకంటే నిజమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అది చెప్తారు. అది మీ ఇష్టము, మీరు చేసుకుంటే చేసుకోవాలి, కాదంటలేను. నేను దానికి ఏం అభ్యంతరం చెప్తలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ సమాజంలో చాలామంది మోసపూరితమైన వ్యక్తులు తయారయ్యారు. కాబట్టి మీరు కూడా జాగ్రత్త వహించండి. మనం థంబ్‌నెయిల్సే కానీ, మనం కంటెంటే కానీ, మనం ఏది మాట్లాడినా కరెక్ట్ మాట్లాడినా కానీ వ్యూస్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ తయారవుతారు. కాబట్టి మీరు కూడా జాగ్రత్త వహించండి. తీసిన వీడియో కొంచెమైనా సరే కానీ పబ్లిక్కు ఉపయోగపడే వీడియోలు తీయండి. ఉపయోగపడే వీడియో తీసినట్లయితే, ఉదాహరణకు ఒక నేను పూలు పండిస్తున్నా. పూలు పండిస్తే ఈ పూలకు పెద్దగా కావాలన్నా, పురుగు మందు కావాలన్నా, ఏది కావాలన్నా, ఏ మందు కొట్టాలి అని నేను వీడియో పెట్టినంటే ఆ మందు పేరు చెప్తే వాళ్ళు తెలుసుకొని పాపం వాళ్ళు పెట్టిన వాళ్ళు మన వీడియో చూసి వాళ్ళు కొనుక్కొని అదే స్ప్రే కొడితే బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుంది. కొడితే అంటే బాగుంటుంది. వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఇచ్చి మంచి బెనిఫిట్స్ ఉంటారు. కొందరు యూట్యూబర్స్‌లల్ల కానీ ఈ అందరూ చాలా మట్టుకు ఫేక్‌గా చెప్తారు. అవన్నీ నమ్మకండి. ఎందుకంటే మీరు నాకు మీరు యూట్యూబ్‌గా మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మీకు సబ్స్క్రైబ్ చేస్తా, మీకు మానిటైజేషన్ ఇస్తా అంటారు. చాలా మట్టుకు నాకు తెలిసి మీరు ఏమన్నా అనుకోండి, చాలా మట్టుకు అది నాకు మంచిగా అనిపించేది. ఎందుకంటే కొందరు తెలిసిన లక్షల వ్యూస్‌లు వచ్చినోళ్ళు ఉన్నారు, లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ అందులో మనం ఇచ్చిన కంటెంటే కానీ, మనం ఇచ్చిన థంబ్‌నెయిల్సే కానీ, మనం ఇచ్చిన మెసేజే కానీ, మనం చెప్పిన విషయము వేరే వాళ్ళకు మంచిగా నచ్చితే, మనకు ఒక్క లైకు కానీ, ఒక్క కామెంట్ కానీ ఏది రాకున్నా కానీ మనకు సంతోషమే. ఎందుకంటే దాని ద్వారా వాళ్ళు మారుతున్నారు కాబట్టి మనకు సంతోషకరమైన విషయమే. కానీ మనీ ముందుగా ఏం చెప్తున్నంటే ప్రతి ఒక్కరికి వీడియోలో చెప్పే ముందు ప్రతి ఒక్కరు కొందరు తెలియని వ్యక్తులు ఉంటారు. కానీ వారిని మోసం చేయకండి. పాపం వాళ్ళు ఎంతో చాలా కష్టపడి కూరగాయలు పెడతారు, చెట్లు పెడతారు, పూలు పెడతారు, ఏవేవో పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళకు మీరు ఏదో అనవసరమైన గడ్డి మందులే కానీ ఏవేవో ఇచ్చినట్లయితే వాళ్ళు మన యూట్యూబ్‌లో నమ్మి కొట్టినట్లయితే వాళ్ళు మరి దెబ్బతింటారు. కాబట్టి వాళ్ళకు చెప్పకండి. మనకు తెలిసినంత మట్టుకు మంచి వాళ్ళకు అందించాలి కాబట్టి చెడు అందించకూడదు. కాబట్టి మంచినే వాళ్ళ దగ్గరికి చేస్తే బాగుంటాయని అంటున్నాను. మీరు కూడా చాలా జాగ్రత్త వహించండి. చాలా జాగ్రత్త వహించి మంచి నిర్ణయాలు తీసుకొని మంచిగా మీరు అట్లా చెప్పాలన్నట్లు చెప్తే బాగుంటుంది అన్నట్లు.
ఎందుకంటే ఇది చాలామంది చూడండి ఈ రోజులలో బిజినెస్ పరంగా కానీ మరి అది చాలా కాంపిటీషన్‌గా తయారైంది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. మరి దయచేసి బెట్టింగ్ విషయంలో దూరం ఉండండి. బెట్టింగ్ విషయం మానుకోండి. మన మన స్థాయిని బట్టి, మనం పొజిషన్ బట్టి మనం మేలుకొనాలి కాబట్టి మరి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహిస్తే బాగుంటాయని నేను అంటున్నాను. ఎందుకంటే మనకు పాడి పశువులు ఉన్నా గానీ, తక్కువ మనకు అది ఉన్నా గానీ, మరి చాలామంది మరి అజాగ్రత్తతోటి మరి చాలా మోసపోతున్నారు. చాలామంది కాబట్టి ఇలాంటివి మోసపోకుండా జరగాలంటే మీరు ఇక్కడ యూట్యూబులున్నాయి. మరి వాళ్ళకు మరి ఫెర్టిలైజర్స్ దుకాణం గానీ, మరి అక్కడ షాపులకు పోయి అడిగిన తర్వాత మీరు తెలుసుకొని వాడండి. మరి ముందే మరి వా యూట్యూబ్‌లో చెప్తున్నారు కదా! మనోళ్ళే కదా! అనేసి మీరు అనుకున్నారనుకోండి, మరి అదే స్ప్రే చేసి పెట్టిర్రనుకోండి, మొత్తానికి స్వాహా ఎండిపోతది. ఎండిపోయిన తర్వాత మనం దాన్ని ఏం చేయలేము కాబట్టి, అది మన మిస్టేక్ కాబట్టి మన అతి తెలివి. వాళ్ళు చెప్తానే ఉంటారు. వాళ్ళకెందుకంటే వ్యూస్ రావాలి, సబ్‌స్క్రైబ్ కావాలి, మళ్ళీ కామెంట్ కావాలి అని చెప్తారు. వాళ్ళు చెప్తారు కాబట్టి అవేం పట్టించుకోకండి. మరి ప్రతి ఒక్కరు ఎవ్వరు చాలా ఉన్నాయి. టెక్ ఛానల్స్ ఉన్నాయి. సీనియర్స్ ఉన్నారు. మనకు లక్షల సబ్‌స్క్రైబర్స్ ఉన్నోళ్ళు, మిలియన్స్ ఉన్నోళ్ళున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకోండి. తెలుసుకోవడంలో మనకు సిగ్గనేది లేదు. బాధ అనేది లేదు. మరి తెలుసుకుంటేనే మనకు సొల్యూషన్ దొరుకుతది కాబట్టి అడిగి తెలుసుకొని మరి ముందడుగు వేయాలని కోరుచున్నాను. మరి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించండి. మరి ఎవరికీ డబ్బు ఊరికేనే రాదు కాబట్టి కష్టపడితేనే వస్తది కాబట్టి మీరు మంచిగా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మీరే కాదు నేనే కానీ ఎవరు వేయకుండా సీనియర్స్‌ని తెలుసుకొని మరి టెక్ ఛానల్స్ వాళ్ళని వెళ్ళే వాళ్ళని తెలుసుకొని మరి ముందడుగేయాలని కోరుచున్నాను. మరి మరి అవునా? మరి వీడేందిరా బాబు వీడు ఇట్లా చెప్తున్నాడు అని అనుకోకూరి. ఖచ్చితం నేను చెప్పింది ఖచ్చితం. ఈ రోజులల్లా సోషల్ నెట్వర్క్‌లల్లా చాలామంది ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరి మాట నమ్మకండి. పక్కా ఒక్క మాట మాట్లాడితే ఆ ఒక్క మాటని 100% 100 సార్లు నిర్ణయించుకొని మనం దాన్ని ఆలోచించుకొని మరి పని చేయాలని కోరుచున్నాను. ఎందుకంటే మనం పెట్టే ఒక్క పైసా కూడా వృధా కాకుండా ఉండాలనేసి నేను అంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి జాగ్రత్త వహించాలని కోరుచున్నాను. మరి ఉంటాను మరి. మళ్ళీ ఛానల్‌లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మీ అందరికీ బాయ్. ఉంటా మరి. ఓకే. సెలవు మరి బాయ్. మళ్ళీ ఛానల్‌లో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? డన్.